డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండి. కొంచెం బోల్డ్గానే చెప్తాను. అన్ని పార్టీల వాళ్ళు చూడండి, ముఖ్యంగా వైసీపీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చూడండి. ఎందుకంటే నా మీద వాళ్ళు చాలా పగపట్టున్నారు. వైసీపీ అభిమానులు నా మీద చాలా పగపట్టున్నారు. నేను పనిగొట్టుకొని వాళ్ళ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. నాకు ఈ మధ్య తరచూ రెగ్యులర్గానే కాల్స్ వస్తున్నాయి. ఈరోజు ఒక కాల్ వచ్చినప్పుడు నేను ఆ కాల్ మాట్లాడా. నేను ఎవరు కాల్ చేసినా మాట్లాడతా, సబ్జెక్ట్ మాట్లాడినంతసేపు ఓపికగా మాట్లాడతా. మరీ అడ్డంగా మాట్లాడితే, బూతులు మాట్లాడితే మాత్రం కట్ చేసేస్తా, లేదంటే నేను కూడా ఎదురుదాడి చేస్తా కొన్ని సందర్భాల్లో. కానీ ఈరోజు ఒక మాట మాట్లాడినప్పుడు ఆయన ఎవరో తూర్పుగోదావరి జిల్లా నుంచి వైసీపీ కార్యకర్త ఒక ఆయన ఫోన్ చేశారు. పాపం ఆయన మీద జాలి కలిగింది, చాలా జాలి కలిగింది. పాపం అతను గొర్రెలకే గొర్రె, మేబీ గొర్రెలందరికీ ఆయన బాస్ అనుకుంటా. అంటే అందరినీ ఉద్దేశించి అనట్లేదు, పర్టికులర్గా కామన్ సెన్స్ కోల్పోయి రియాలిటీకి దూరంగా ఉన్న వాళ్ళ గురించి అంటున్నా. వైసీపీలో అందరి గురించి నేను అనట్లా. వైసీపీలో చాలా మంచోళ్ళు, విజ్ఞత ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. వైసీపీ కార్యకర్తల్లో సిన్సియర్గా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎందుకో కొంతమంది మాత్రం ఇంకా స్టిల్ ఆ ట్రాన్స్లో, ఆ మత్తులో, ఆ మాయలోనే ఉన్నారనమాట. నిజాల్లోకి రాలేకపోతున్నారు. నాకు ఇందాక ఆయన ఫోన్ చేసి, నువ్వు అన్నీ అబద్ధాలే చెప్తావు, నువ్వు పనిగట్టుకొని మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, నిన్ను ఉంచము అన్నారు. సరేనండి, ఓకే, ఎవరిష్టం వాళ్ళది. నేనేమైనా అబద్ధాలు చెప్తున్నానా అన్న. నేనేమైనా అబద్ధాలు చెప్తున్నానా, ఒకటే మాట అడిగా. నేనేమైనా ఫేక్ చెప్తానా అన్న. నువ్వు చెప్పేవన్నీ ఫేకే అంటాడు. సరే, పర్టికులర్గా ఖచ్చితంగా ఏం ఫేక్ చెప్పానా, ఏం అబద్ధం చెప్పానా చెప్పండి అంటే, నువ్వు చెప్పేవన్నీ ఫేకే, నువ్వు ఈనాడు నుంచి వచ్చావు అంటే నువ్వు ఇంకా టీడీపీనే, కాబట్టి నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే అంటాడు. సరే, నేను ఫేక్ అయితే చట్టపరంగా నా మీద యాక్షన్ తీసుకోండి బాసు, ఆ రైట్ మీకు ఉంది కదా అని చెప్పా. మీకు ఆ కాల్ రికార్డు వినిపిస్తా, ఉంది ఆ వాయిస్ రికార్డు వినిపిస్తా. వినిపించడానికంటే ముందు వైసీపీ వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాలి. నేను పనిగట్టుకొని మీ పార్టీ మీద దుష్ప్రచారం చేయాల్సిన అవసరం నాకు లేదు. అసలు నాకెందుకు, నాకేం పని చెప్పండి. పనిగట్టుకొని నేను చేయను. నేను అబద్ధం చెప్తే, నిజంగా వైసీపీ విషయంలో నేను అబద్ధం చెప్తే, వైసీపీ విషయంలో పనిగట్టుకొని కల్పితాలు కానీ, ఊహాజనితాలు కానీ, అబద్ధాలు కానీ ప్రచారం చేస్తే, దుష్ప్రచారం చేస్తే, మీరు వేసే ఏ శిక్షకైనా నేను సిద్ధం. మీరు కోర్టులో కేసు వేసుకోండి, ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి, లేదంటే బయట నేను కనిపించినప్పుడు నన్ను ఏమైనా చేసుకోండి. ఎందుకంటే నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండు లేదు. చెప్తున్నాను కదా, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండు లేదు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ కాదు. మా నాన్న కూడా చాలా సాదాసీదా, ఒక చిన్న, చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాం మేము. నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. నేనే మా రిలేటివ్స్లో అందరూ కూడా ఆల్మోస్ట్ కూడా బిలో మిడిల్ క్లాస్, మేమందరం కూడా. నేనే లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాను. ఇప్పుడు యూట్యూబ్ నుంచి నాకు మంచి రెవెన్యూ వచ్చి మంచి పొజిషన్లోనే ఉన్నాను. సో నాకు అంతకుమించి ఇంకే బ్యాక్గ్రౌండ్ లేదు. ప్లస్ నన్ను తంతే అడిగే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఎవరు రారు. నాకు సపోర్ట్గా ఏ టీడీపీ వాళ్ళు రారు, ఏ జనసేన వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళు కూడా నాలాంటి వాడిని వాళ్ళు సహించరు. నన్ను టీడీపీ వాళ్ళు కూడా తిడుతుంటారు. మేబీ మీరు చూసారో లేదో, మీరు ట్విట్టర్ ఓపెన్ చేస్తే చూడండి, నన్ను టీడీపీ వాళ్ళు చాలా దారుణంగా తిడుతుంటారు. నారా లోకేష్ గారి బ్యాచ్ అయితే నా మీద వ్యతిరేకంగా వీడియోలు చేశారు. ఇతను లోకేష్కి వ్యతిరేకమని నారా లోకేష్ గారి టీము నన్ను పనిగట్టుకొని టార్గెట్ చేశారు. అలాగే ఒక ఎమ్మెల్యే, ఒక టీడీపీ ఎమ్మెల్యే నా మీద కేసు పెట్టాడు. పాపం మీకు తెలియట్లా. నన్ను ఏమైనా చేస్తే టీడీపీ వాళ్ళు కూడా అడగరు, జనసేన వాళ్ళు అడగరు. నేను ఏ పార్టీ అందరికీ నేను శత్రువునే. సో నన్ను మీరు ఏం చేయాలన్నా ఈజీ. వైసీపీ గవర్నమెంట్ వచ్చాక మీ ఆఫీస్ ముందు నన్ను ఉరి తీసేసినా ఎవ్వరూ అడగరు. లేదు, నా మీద కేసు పెట్టి స్టేషన్లో పెట్టి కొట్టించినా ఎవ్వరూ అడగరు. చట్ట ప్రకారం ఏం చేసినా పర్లేదు, నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు, చెప్తున్నాను కదా. సో అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఇంత పర్టికులర్గా అంటే, పాపం వాళ్ళు ఫోన్ చేసి డిబేట్ చేసినంత వరకు ఓకే, సబ్జెక్ట్ మాట్లాడినంత వరకు ఓకే. కానీ వాళ్ళు చూడండి, ఒక ఆయన ఎలా మాట్లాడాడో ఒకసారి వినిపిస్తా. 2026లో ఎన్నికలు వచ్చేస్తాయంట, 2026లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చేస్తుందంట, అప్పుడు నా పని చెప్తాడంట. ఈయన పదే ఫోన్ చేస్తాడు నాకు నేను ఎత్తపోతే వేరే నెంబర్ నుంచి చేస్తాడు, నేను లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ వేరే నెంబర్ నుంచి చేస్తాడు. నా నెంబర్ ఎవడిచ్చాడో కానీ ఒకసారి వినండి. అతను ఎంత అమాయకుడో, ఎంత గొర్రె మనకు అనిపిస్తుంది. హలో
మా పార్టీ పొరుగు ఇస్తున్నారు. అసలు మీరెవరు? ఏమన్నా అబద్ధం చెప్తున్నానండి? అసలు మా పార్టీ గురించి మా ఎలక్షన్ చేయబాకు. అసలు ఏమన్నా పార్టీ అబద్ధం ఉందా? అధికారంలోకి వచ్చినా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. చెప్పు. విన్నారుగా, మా పార్టీ గురించి చెప్తున్నారు, మీరెవరో అన్నారు. ఏమైనా అబద్ధం చెప్తున్నానా అని నేను అడిగా. మా పార్టీ గురించి మీరు అసలు చేయమాకండి, మా పార్టీ మీరు పరువు తీస్తున్నారు, మా పార్టీ అధికారంలోకి వచ్చాక దారుణంగా ఉంటాయి అన్నాడు ఆయన. ఇంకా వినండి. ఏమైనా చెప్తున్న వాటిలో అబద్ధం ఉందా? పార్టీ విషయం చెప్పాకండి. పెట్టేయని జగన్మోహన్ రెడ్డి గారిని పొరుగు తీయడానికి చేస్తున్నారు. ఏమైనా అబద్ధాలు ఉన్నాయా అంటున్నా. అసలు చంద్రబాబు పొగట్టం, జగన్మోహన్ రెడ్డిని ఏమో తిట్టడం. చాలా టీడీపీ కండ వేసుకొని మాట్లాడండి, తప్పులేదు. లేకపోతే అట్లా కాదండి, ఏమైనా చెప్పిన వాటిలో అబద్ధాలు ఉన్నాయా? ఎల్లో ఛానల్ మాట్లాడేది నువ్వు ఫేకే. అవునా? టీడీపీ కండ వేసుకొని మాట్లాడండి. ఫేక్ అయితే ఇదిగోండి, ఏమైనా అబద్ధం చెప్తున్నానంటే నువ్వు మాట్లాడేవన్నీ ఫేకే అన్నాడు ఆయన. నువ్వు మాట్లాడేవన్నీ ఫేకే అంటాడు. ఏం ఫేక్ మాట్లాడతావు? ఏమండి, ఫేక్ మాట్లాడితే నన్ను ఎందుకు చూస్తారండి? నా ఛానల్ ఎందుకు చూస్తారండి జనానికి కామన్ సెన్స్ ఉండదా? వ్యూయర్స్కి కామన్ సెన్స్ ఉండదా? ఎవడు అబద్ధం చెప్తున్నాడో, ఎవడు నిజం చెప్తున్నాడో వాడి కళ్ళల్లోకి చూసి చెప్పేయచ్చండి. ఎవడు ఎటువంటివాడో వాడి కళ్ళల్లోకి చూసి చెప్పేయచ్చండి. అబద్ధాలు చెప్తే ఎక్కువ కాలం నిలబడతామా? మహా అయితే 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో నిలబడతాం, ఆ తర్వాత కూలిపోతాం. నా ఛానల్ మొదటి నుంచి నేను ఆర్గానిక్ వేలోనే వెళ్తున్నా. నేను ఎక్కడ పెయిడ్ ప్రమోషన్స్ చేయడం కానీ, ఏ ఎంఎన్సీ కంపెనీకి ఇవ్వడం కానీ, ఏ మల్టీ ఛానల్ నెట్వర్క్ కంపెనీకి ఇవ్వడం కానీ చేయట్లా. ఆర్గానిక్ వేలోనే వెళ్తున్నా. ఏ టీడీపీ గ్రూపుల్లో కూడా నా వీడియో వేయరు, రాదు. ప్లస్ టీడీపీ కండువా వేసుకొని చేసుకో అంటాడు. టీడీపీ కండువా వేసుకొని చేయడానికి నేనేవ్వండి, వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఆ పార్టీలో ఏ ఎమ్మెల్యే తప్పు చేసినా ఫస్ట్ చెప్తున్నది నేనే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కావాలంటే చెక్ చేసుకోండి. ఏ ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నా సరే ఫస్ట్ నా ఛానల్లోనే వీడియో వస్తుంది. ఈవెన్ లోకేష్ గారిని కూడా నేను వదిలిపెట్టట్లా. లోకేష్ గారికి సంబంధించి డిపార్ట్మెంటల్ మిస్టేక్స్ ఉన్నా సరే నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను వదిలిపెట్టట్లా. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏమైనా తప్పులున్నా నేను చెప్తున్నా. అందుకని నేను అందరికీ శత్రువునయ్యా. ఫేక్ అయితే మీరు చట్టపరంగా వెళ్ళొచ్చు. టీడీపీ కాంగ్రెస్ మాట్లాడండి, తప్పు లేదు. నాది కూడా ఎల్లో ఛానల్ అని చెప్పండి, తప్పు లేదు. నాది కూడా ఎల్లో ఛానల్. మీరు చూడటం మానేయండి. అవును, ఈనాడు కదా. మీరెవరు? మీ సంగతి నాకు తెలియదు. ఈనాడు చేసి వచ్చారు జర్నలిస్టులు. టీడీపీ కదా వత్తాసు. మీ సంగతి నాకేమో తెలియదు. ఈనాడు చేసి వచ్చిన జర్నలిస్ట్. ఆయన అంత కాన్ఫిడెంట్గా, నీ సంగతి నాకెందుకు తెలియదు, నువ్వు ఈనాడులో చేసి వచ్చావు కదా, అందుకే నువ్వు ఎల్లో జర్నలిస్టు, అందుకే నువ్వు టీడీపీ జర్నలిస్ట్ అంటాడు. అసలు నీ సంగతి నాకెందుకు తెలియదు? ఏదో పక్కింటాడు మాట్లాడిన అంటే. తూర్పుగోదావరి కదా, గోదావరి అలాగే ఉంటుంది. అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు. ఒకసారి మొత్తం వినండి. అయితే మీరు సాక్షి చూసుకోండి. మీరు ఎందుకు చూడడం అంటున్నాను? నాకేమో నా ఎన్టీవీ తప్ప ఏది చూడడం. చూసుకోండి మరి. అలాంటప్పుడు ఇదెందుకు చూడడం? మా ఛానల్ కాదు, మాకు వస్తుంటాయి. మా యూట్యూబ్ కూడా మీరే వస్తుంది. అసలు మా పార్టీ గురించి మానేయండి. అసలు మీ ఛానల్ చీబాసండి, మూసేసేయండి. మీ ఛానల్ మా పార్టీ అధికారం వల్ల మీ ఛానల్ మూసేయాల్సి వస్తుంది. మీ ఛానల్ మూసేయండి, మా పార్టీ అధికారంలోకి వచ్చాక మీ ఛానల్ మూసేయాల్సి వస్తుంది. ఇంకా వినండి. దారుణంగా ఉంటుంది పరిస్థితులు. అవునా? మా పార్టీ అధికారంలోకి వచ్చాక మీ ఛానల్ మూసేయాల్సి వస్తుంది, దారుణంగా ఉంటాయి పరిస్థితులు అన్నాడు. ఇంకా వినండి. చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు నుంచే బెదిరిస్తున్నారు. 4.5 సంవత్సరాల తర్వాత దానికి ఇప్పుడు నుంచే బెదిరిస్తున్నారు. ఎవరు ఇది? జమిలీ వస్తాయి 2026లోనే, అప్పుడే తెలుస్తాం. 2 సంవత్సరాలు జమిలీ వస్తాయి. 2 సంవత్సరాల్లోనే ఎలక్షన్స్ వస్తాయా? జమిలీ వస్తాయి. ఎంత గొర్రెలండి బాబు మీరు. చూడంటారు జమిలీ చిత్తులు. అవునా? చాలా దారుణం. మళ్ళీ వినండి. ఇప్పుడు నుంచే బెదిరిస్తున్నారు. 4.5 సంవత్సరాల తర్వాత దానికి ఇప్పుడు నుంచే బెదిరిస్తున్నారు. ఎవరు ఇది? జమిలీ వస్తాయి 2026లోనే, అప్పుడే తెలుస్తాం. 2 సంవత్సరాలు జమిలీ వస్తాయి. 2 సంవత్సరాల్లోనే ఎలక్షన్స్. చూసారా ఆయన ఎంత గొర్రెగా ఉన్నాడంటే, 2026లో జమిలీ ఎన్నికలు వస్తాయంట, అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వస్తుందంట, అప్పుడు నా సంగతి తెలుస్తాడంట. ఏమండి, మళ్ళీ అంటే అందరూ ఏమనుకోవద్దు, ఇలా నవ్వుతున్నానని హేళనగా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. టు బీ సీరియస్, ఓపెన్గా చెప్తున్నాను. వైసీపీలో కొంతమంది ఆ మాయలో ఉన్నారేమో. యూట్యూబ్లో 99% ఫేక్ ఛానల్స్ అండి. నిజంగా చెప్తున్నా. యూట్యూబ్లో మీరు పిచ్చి థంబ్నెయిల్స్ చేసి వ్యూస్ కోసం చేస్తారు. ఆ మధ్య వన్ నేషను ఆ జమిలీ టాపిక్ వచ్చినప్పుడు 2026లో దేశం మొత్తం ఎన్నికలు వచ్చేస్తాయి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయని పిచ్చి వైసీపీకి అనుకూల ఛానల్స్లో చేసినట్టున్నారు. అది నిజం కాదురా నాయన. అరే, మన రాష్ట్రంలో ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటు జరిగాయి. మీకు బుర్ర ఉంటే, బుర్రలో గుజ్జుంటే దయచేసి ఆలోచించండి. మన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటు జరిగాయి. ఎంత జమిలీ ఎన్నికలకు వెళ్ళినా సరే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయినా సరే లోక్సభను రద్దు చేయరు. సో లోక్సభతో పాటు ఎన్నికలు జరిగిన శాసనసభలను రద్దు చేయరు. మీరు జాగ్రత్తగా వినండి.
2024లో లోక్సభకు అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మళ్ళీ 2029లో లోక్సభకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఒకవేళ జమిలి వస్తే ఏం జరుగుతుంది తెలుసా? తెలంగాణ ఉంది కదా, తెలంగాణకి మనకంటే 6 నెలల ముందు కదా, సో దాన్ని ఒక 6 నెలలు పొడిగిస్తారు. అలాగే ఈ మన తర్వాత 6 నెలల తర్వాత హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర ఈ ఎన్నికలు ఈ 2000 ఇప్పుడు జరుగుతున్నాయి కదా, నవంబరు, అక్టోబర్ ఈ టైంలో జరుగుతున్నాయి కదా, సో వీటిని ఒక 6 నెలల ముందు క్లోజ్ చేసేస్తారు. అంటే జమిలి ఎన్నికలు 2029లో వస్తే అక్కడికి ఒక 6 నెలల ముందు 6 నెలల తర్వాత ఏవైతే అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాటిని అడ్జస్ట్మెంట్ చేస్తారు. అంతే తప్ప లోక్సభతో పాటు ఎన్నికలు జరిగిన ఏ ఒక్క రాష్ట్ర అసెంబ్లీ కూడా ముందస్తు ఎన్నికలు రావు. జమిలి ఎన్నికలు వస్తాయి కదా, సో 2026లో దేశం ఏమండి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకుంటారా? 3 సంవత్సరాలు కాల పరిమితిని రద్దు చేసుకుంటారా? 2 సంవత్సరాలు అధికారాన్ని రద్దు చేసుకొని జమిలికి వెళ్తారా? అంత పిచ్చోళ్ళే అంటే బీజేపీ వాళ్ళు. ఎంత జమిలి ఎన్నికలు వచ్చినా ముందు 2 సంవత్సరాలు ముందుకు ఎందుకు వెళ్తారా అంటున్నా. జమిలి ఎన్నికలు 2029లో వస్తే రావచ్చుగాక, 2029లో వస్తాయి. అలా వస్తే ఒక 2 ఏళ్ళు ముందు లేదా 2 ఏళ్ళ తర్వాత లేదా 6 నెలల ముందు లేదా 6 నెలల తర్వాత ఒక 1 ఇయర్ ముందు లేదా 1 ఇయర్ తర్వాత ఏదైనా అసెంబ్లీకి సంవత్సరం ముందే అయిపోయిందనుకోండి, ఆ 1 ఇయర్ వాళ్ళకి రాష్ట్రపతి పాలన పెట్టడమో గవర్నర్ పాలన పెట్టడమో చేస్తారు. లేదా ఒక సంవత్సరం తర్వాత ఎన్నికలు జరగాల్సిందని 1 ఇయర్ ముందు జరిపేస్తారు. అంతే తప్ప లోక్సభతో పాటు ఎన్నికలు జరిగిన ఏ ఒక్క రాష్ట్ర శాసనసభ కాల పరిమితిని కూడా కదపరు. అది మీరు మైండ్లో పెట్టుకోండి. లోక్సభ ముందు కానీ వెనుక్కు కానీ జరగదు. లోక్సభ ఎన్నికలు ఖచ్చితంగా 5 ఏళ్ళకు ఒకసారి జరగాల్సిందే. 5 ఏళ్ల కంటే ముందు జరగడానికి బీజేపీ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళ అధికారాన్ని వాళ్ళు వదులుకోరుగా. సో 2026లో జమిలి వచ్చేస్తుంది, 2026లో జమిలి ఎవడు చెప్పాడండి? ఎవరో ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి వీడియోలు చేస్తున్నారు, ఫేక్ న్యూస్ చెప్తున్నారు. ఎవరిది ఫేకో మీరు తెలుసుకోకపోతే మీ గొర్రెతనం అది. 2026లో జమిలి వచ్చేస్తుందంట, వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందంట, నా పని చెప్తారంట. 2026లో జమిలి వస్తుందంటే ఎక్కడున్నారండి మీరు? అసలు ఏ రకంగా పాజిబిలిటీ ఉందండి? 2026లో జమిలి రాదురా నాయన. ఒకవేళ వస్తే జమిలి వస్తే 2029లోనే వస్తుంది. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. మన రాష్ట్రం ఎప్పటి నుంచో లోక్సభ ఎన్నికలతోనే జరుగుతుంది. మన రాష్ట్రం 2014లోనూ లోక్సభతోనే జరిగింది, 2019తోనూ లోక్సభతోనే జరిగింది, 2024లోనూ లోక్సభతో సహానే మనది జరిగింది. లోక్సభ ఎన్నికలతో సంబంధం లేకుండా ముందు కానీ వెనుక కానీ జరిగే రాష్ట్ర ప్రభుత్వాల శాసనసభలకు జమిలి ఎన్నికల ఎఫెక్ట్ ఉంటుంది. మన రాష్ట్ర శాసనసభకు జమిలి ఎన్నికల ఎఫెక్ట్ ఉండదు. పిచ్చి గొర్రెలారా అంటే అందరినీ అనట్లా, నమ్ముతున్న వాళ్ళని అంటున్నా. అంత పామరులు ఏంట్రా నాయన? పరమానంద ఈ శిష్యులేంటి మీరేమన్నా? ఎక్కడున్నారు మీరు? ఇంకా నిజం చెప్తేనేమో తిడతారు, నువ్వు టీడీపీ వాడు అంటారు. ఎక్కడ మీకు చెప్తున్నాను కదా, మీరేమో పిచ్చోళ్ళు, పూర్తిగా పిచ్చోళ్ళు. టీడీపీ వాళ్ళేమో వాళ్ళు ఒక రకమైన ఉన్మాదులు. టీడీపీలో కొంతమంది జనసేన వాళ్ళు అంటే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, ఉన్మాదులు కాదు, పాపం పిల్లలు, వాళ్ళనేమో అనకూడదు. సో 3 పార్టీల వాళ్ళు నాకు శత్రువులే. నేను అందుకే చెప్తున్నాను కదా, స్టార్టింగ్లోనే చెప్పా, నన్ను ఎవరు కొట్టినా, నన్ను ఎవరు ఏం చేసినా, ఏ పార్టీ వాళ్ళు నాకు రారు, నాకు సపోర్ట్గా రారు. ఇది మాత్రం 100% నేను రాసిస్తాను. ఆడికి అలాగే కావాలి, ఆడి పని అవని అని చెప్పి మిగిలిన వాళ్ళు అంటారు. టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ. కావాలంటే మీరు టీడీపీ అనుకోని ఛానల్స్ చూడొచ్చు. లోకేష్ గారి టీం మెయింటైన్ చేస్తున్న ఛానల్స్లో నన్ను తిట్టారు. ఒక 4 రోజుల కింద నా మీదే రిపీటెడ్గా వీడియోస్ చేశారు. గుండు సూది దిగింది అని చెప్పి ఎవడో థంబ్నెయిల్ పెట్టి వీడియో చేశాడు. ఇంకొకడు నేను లోకేష్ గారి టీం అని చెప్పి ఒక వైసీపీ వాడు ఒకడు నా మీద వీడియో చేశాడు. అతను వైసీపీ బ్యాచ్ అనమాట. సో అతని పేరు నాకు వద్దులే. అతనేమో లోకేష్ గారికి యాంటీ, ప్యూర్ వైసీపీ. అతను నా మీద వీడియో చేశాడు. గుండు సూది ఇతను బాధ ఏంటి, ఇతను ఏమంటున్నాడని నా మీద వీడియో చేశాడు. ఆ వీడియోలో నన్ను దారుణంగా మాట్లాడుతూ నేను లోకేష్ గారి టీంలో మెంబర్ని అని చెప్పి నన్ను అన్నాడు. లోకేష్ గారి టీం వాళ్ళు నన్ను తిట్టారంటే వాళ్ళు నేను లోకేష్ గారి టీం అంటారు. సో అది నా ప్రత్యేకత. అన్ని పార్టీలు తిట్టడమే నా ప్రత్యేకత, అన్ని పార్టీలకు శత్రువు అవ్వడమే నా ప్రత్యేకత. ఎస్, నేను ఇలాగే ఉంటాను. నేను వైసీపీకి అనుకూలంగా అయితే చెప్పను, వైసీపీకి అనుకూలంగా ఎట్టి పరిస్థితుల్లో చెప్పను. వైసీపీ పార్టీ విధానాలు నాకు నచ్చట్లా, ఇప్పటికీ వైసీపీ చేస్తున్న పాలిటిక్స్ నాకు నచ్చట్లా. కాబట్టి నేను ఆ పార్టీకి అనుకూలంగా చెప్పలేను. మీరు ఆశిస్తున్నారేమో మీ పార్టీకి అనుకూలంగా నేను మారతాను అని. మీ పార్టీ రాజకీయ విధానాలు బాగుంటే, స్వచ్ఛమైన రాజకీయాలు ఉంటే, క్లీన్ పాలిటిక్స్ ఉంటే నేను సపోర్ట్ చేస్తానేమో.
టీడీపీ మీద బాగా వ్యతిరేకత వచ్చి కూటమి మీద బాగా ప్రజల్లో వ్యతిరేకత వస్తే అప్పుడు మీ పార్టీ బాగుంటే నేను సపోర్ట్ చేస్తానేమో. కానీ మీకు అది కనిపించట్లా, మీరు మారట్లా, మీరు మారని అర్థమైపోయింది. మీది బహుశా మరో బీఎస్పీ పార్టీ అవ్వచ్చు. బీఎస్పీ పార్టీ అంతే, ఉత్తరప్రదేశ్లో ఒకసారి అధికారంలోకి వచ్చారు, ఆ తర్వాత ఎన్నికల్లో బాగా ఓడిపోయారు, ఆ తర్వాత ఎన్నికల్లో బాగా ఓడిపోయారు, ఆ తర్వాత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలా. మేబీ వైసీపీ పరిస్థితి కూడా అదేనేమో. ఒకసారి ఏదో అనుకోకుండా గాలిలో అధికారంలోకి వచ్చేసారు, ఆ తర్వాత దారుణంగా ఓడిపోయారు, వచ్చే ఎన్నికల నాటికి ఇంకా ఓడిపోతారేమో. ఎందుకంటే మీ విధానాలు ఇలాగే ఉంటే, మీ ఆలోచన తీరు ఇలాగే ఉంటే, మీరు మారకపోతే మా బోటోల్ని నన్ను తిట్టాల్సిన పని ఏంటయ్యా? నాకు అర్థం కాదు. నన్ను తిట్టి మీరు ఏం సాధిస్తారు? మీ గవర్నమెంట్ వస్తే నన్ను వేసేస్తారా? చెప్తున్నాను కదా, వేసేసుకోండి. వేసుకుంటే ఏమీ కాదు, ఏమీ అవ్వదు. నాకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఎలాగోలా బతుకుతారు, వాళ్ళకి కావాల్సిందేదో నేను చూస్తాను. సో ఎవ్వరూ ఇక్కడ శాశ్వతం కాదు. వేసేస్తే వేసేయండి, కేసులు పెడితే కేసులు పెట్టండి, నాకు ఎవ్వరూ రారు. నన్ను మీరు బొక్కలో పెట్టినా నాకు బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవరు రారు. అర్థమైందా? అంత బ్యాక్గ్రౌండ్ అస్సలు లేదు నాకు. నేను అసలు సర్కిల్ మెయింటైన్ చేయను. నేను నిజంగా సర్కిల్ మెయింటైన్ చేస్తే నా కమ్యూనిటీని నేను వెనక వేసుకునేవాడిని. నా కమ్యూనిటీ ఏంటో కూడా ఎవరికి తెలియదు. మీకు ఆ విషయం తెలియట్లా. ప్లస్ నేను ఏ పార్టీ గ్రూపుల్లోనూ ఉండను, ఏ పార్టీ యాక్టివిటీస్లో కూడా నేను పార్టిసిపేట్ చేయను. నేను చాలా రిజర్వ్డ్గా, చాలా జాగ్రత్తగా ఉంటాను. మీకు అదంతా మీకు అర్థం కాదు. నేను ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నిజంగా నేను రోడ్డు మీద ఎక్కడైనా కనిపించినా సరే మీరు నన్ను ప్రశ్నించవచ్చు. నేను అబద్ధం చెప్తే ప్రశ్నించండి. అరే నువ్వు ఆ వీడియోలో అబద్ధం చెప్పావు, పని కట్టుకొని అబద్ధం చెప్పావు, మా పార్టీ మీద విషం చిమ్ముతున్నావు, కావాలని అబద్ధం చెప్తున్నావు అనండి, నేను ఒప్పుకుంటా. ఆ నెక్స్ట్ నా వీడియోలో సారీ చెప్తా, ఇదిగో పలానా వీడియోలో నేను తప్పు చెప్పాను, అబద్ధం చెప్పాను, క్షమించండి అని చెప్తా. కానీ ఎక్కడ నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంది? వైసీపీలో కూడా చాలామంది శ్రేయోభిలాషులు ఉన్నారు మనకి. సో నాకు టీడీపీ ఎంత దూరం, వైసీపీ అంతే దూరం. ఎంత చెప్పినా మీకు అనవసరం. మీకు నమస్కారం. మీ జన్మ నక్షత్రాలు, మీ జాతకాలు ఎలాంటివో కానీ పాపం గొర్రెలు అయిపోతున్నారు. ఇతను చూస్తే మరి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని ఏమన్నాడో అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పార్టీలో. 2026లో జమిలు వచ్చేస్తుందని రాత్రి పడుకున్నప్పుడు డేట్ రాసుకుంటున్నాడేమో. 2026 ఎప్పుడుకు వస్తుందా, జమిలు వచ్చేస్తుంది, మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందని. పిచ్చోడు పాపం. ఇలాంటి పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ. మా పార్టీ పొరుగుతున్నారు. అసలు మీరెవరు? ఏమైనా అబద్ధం చెప్తున్నానండి? అసలు మా పార్టీ గురించి మా ఆలోచన చేయబాకు. అసలు పార్టీ అధికారంలోకి వచ్చినా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. చెప్తున్నా, ఏమైనా చెప్తున్న వాటిలో అబద్ధం ఉందా? పార్టీ విషయం చెప్పాకండి. పెట్టేయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పొరుగు తీయడానికి చేస్తున్నారు. ఏమైనా అబద్ధాలు ఉన్నాయా అంటున్నా? చంద్రబాబు పొగట్టం, జగన్మోహన్ రెడ్డిని ఏమో తిట్టడం. మీ ఛానల్ టీడీపీ ఫండ్ వేసుకొని మాట్లాడండి, తప్పులేదు. లేకపోతే అట్లా కాదండి, ఏమైనా చెప్పిన వాటిలో అబద్ధాలు కూడా ఎల్లో ఛానల్ మాట్లాడేది నువ్వు ఫేకే. టీడీపీ ఫండ్ వేసుకొని మాట్లాడండి. అయితే మీరు చట్టపరంగా వెళ్ళొచ్చండి. టీడీపీ ఫండ్ వేసుకొని మాట్లాడండి, తప్పులేదు. నాది కూడా ఎల్లో ఛానల్ అని చెప్పండి, తప్పులేదు. నాది కూడా ఎల్లో ఛానల్. అవును, ఈనాడు కదా. మీరెవరు? మీ సంగతి నాకు తెలియదు. ఈనాడు నుంచి చేసి వచ్చారు జర్నలిస్ట్. టీడీపీ కదా వత్తాసు. మీ సంగతి నాకేమో తెలియదు. ఈనాడు నుంచి చేసి వచ్చిన జర్నలిస్ట్. నాకేమో నా ఎన్టీవీ తప్ప ఏది చూడడం. చూసుకోండి మరి. అలాంటప్పుడు ఇదెందుకు చూడడం? మా ఛానల్ కాదు, మాకు వస్తుంటాయి. మాకు యూట్యూబ్ కూడా మీరే వస్తున్నాయి. అసలు మా పార్టీ గురించి అసలు మీరు ఛానల్ చీబాసండి, మూసేసేయండి. మీ ఛానల్ మా పార్టీ అధికారంలో కూడా మీ ఛానల్ మూసేయాల్సి వస్తుంది. దారుణంగా ఉంటుంది పరిస్థితులు. అవునా? చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు నుంచే బెదిరిస్తున్నారు. 4.5 సంవత్సరాల తర్వాత దానికి ఇప్పుడు నుంచే బెదిరిస్తున్నారు. ఏ ఊరు మీది? జమిలియే వస్తాయి 2026లోనే. అప్పుడే తెలుస్తాం. 2 సంవత్సరాలు జమిలియే వస్తాయి. 2 సంవత్సరాల్లోనే ఎలక్షన్ జమిలియే వస్తాయి. ఎంత గొర్రెలు ఏంటండి బాబు మీరు? చూడంటారు జమిలియే వస్తాయి. ఎంత గొర్రెలు ఏంటండి మీరు? 2026లో జమిలి ఎందుకు వస్తుంది బాసు? మీరు భ్రమలో ఉన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తాయి. జమిలియే అయితే 2 సంవత్సరాలు